యెహెజ్కేలు 47వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. దాన్ని విడమరిచి మనం వివరించుకుందాం. దేవునికి స్తోత్రం. ఆత్మచేత ఆలయం నుండి బయటికి తీసుకుని వచ్చారు దేవుడు. ఎవరినండి? యెహెజ్కేలుని తీసుకువచ్చినప్పుడు గుమ్మపు కుడి ప్రకారం నీళ్లు ఉబికి పారుచుండెను. నీళ్ళు అనే మనం పదం చెప్పుకున్నాక ఇందాక. ఉబికి పారుచుండెను అంటే ప్రవహించుండెను. అంటే అక్కడ ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆలయము అంటే దేనికి సూచనగా ఉంది? ఆలయం అంటే దేనికి సూచనగా ఉంది? ఆలయం అంటే ఎవరెక్కడ? యేసు ప్రభువే మన ఆలయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారే మన ఆలయము. అట్లాగే జకర్యా 6వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. నేను ఇక్కడ రాసుకోలేదు, మీరే చక్కగా చదవండి. మీరు చదివిన దాన్ని బట్టి నేను చెప్తా ఉంటా. జకర్యా 6వ అధ్యాయము 12వ వచనము. అతనితో ఇట్లనేమో సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మా చిగురు అనే ఒకటి కాలడు. చిగురు అంటే ఎవరు ఇక్కడ? చిగురు అంటే యేసు ప్రభువారే చిగురు. చిగురు అనే ఒకటి కాలడు. అతడు అమ్మా తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిగురు అని ఎందుకు అన్నారండి? మానవుల జీవితం చిగురించాలంటే యేసు ప్రభువే ఆధారం. మానవుని జీవితం బాగుపడాలంటే యేసు ప్రభువే పునాది. మానవుని జీవితం సక్రమంగా జీవించబడాలి అంటే, ఉండాలి అంటే యేసు ప్రభువే మనకు ఆధారం. చిగురు అని యేసు ప్రభువారే ఆధారం. మన చిగురు దేవుని జీవితంలో మనము వికసించాలంటే, చిగురించాలంటే యేసు ప్రభు ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు చిగురిస్తాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు లేనంత కాలము కూడా, యేసు ప్రభుని విశ్వసించినంత కాలము కూడా, యేసు ప్రభుని ప్రేమించినంత కాలము కూడా, యేసు ప్రభుని చేర్చుకున్నంత కాలము కూడా మన జీవితాలు చిగుర్చబడవు ప్రియులారా. అందుకే చిగురు అనే ఒక కారణాన్ని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చిగురు అనే ఒక దేవుడు, చిగురు అనే దేవుడు తన ఆలయమును కట్టను. దేవుని ఆలయం యేసు ప్రభువారే. యేసు ప్రభువారే దేవుని ఆలయమైనప్పుడు ప్రతి ఒక్క మనిషిని కూడా చిగురింపజేసి దేవుని ఆలయములుగా మార్చాలని దేవుని చిత్తమై ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చాలా కష్టతరంగా ఉందా? అర్థమవుతుందన్న వాళ్ళు చేతులు పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువే మన ఆలయము. తర్వాత మరి నీళ్లు ఉబికి పారుచుండెను. దేవుని యందు విశ్వసించిన తర్వాత మనం బండి జీవితంలో బయట జీవితంలోకి వస్తాం. నీళ్లు ఉబికి ప్రవహిస్తాయని రాయబడి ఉంది. నీళ్లు ఉబికి ప్రవహించడం అంటే పరిశుద్ధాత్మ ఉబికి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ
మళ్ళా యెహెజ్కేలు 47వ అధ్యాయము 3-5 వచనాలు చూస్తే మనం ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలంలో ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వసించారా? బాగానే ఉంది. దేవుని ఆత్మలో ప్రవహింప చేయాలి దేవుడు మనల్ని. దేవుని యందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని ఆత్మలోనికి ప్రవేశింపనీయాలి. దేవుడు ప్రవేశింపజేస్తున్నారు. ముందు 1000 మూరలు కొలిసి, అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లెక్కగా 1000 మూరలని రాశారు. 1000 మూరలు కొలిసి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు, అంటే ఆ యొక్క ఆత్మ ఎక్కడి వరకు వచ్చినాయి? చీల మండలం వరకు వచ్చినాయి. మనం దగ్గరకు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. మనం దగ్గర అంటే యేసయ్య నిజమైన దేవుడని ఒప్పుకున్నాం. యేసయ్య నిజమైన ప్రభువుని ఒప్పుకున్నాం. మన జీవితాల్ని ఉద్ధరించే దేవుడని ఒప్పుకున్నాం. ఆత్మ ప్రవేశిస్తుంది కదండి. ఆత్మ యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు ఆత్మ క్రమేణా ప్రవేశిస్తాం గురించి చెప్పారు ఇక్కడ. ఆత్మ ఒక్కసారి రాదు. ఏ మనిషి అయినా ఒక్కసారి అభివృద్ధి చెందడు. ఈ లోకంలో కానీ దేవుని యందు కానీ క్రమేణా వృద్ధి చెందుతాడు. ఒక్కసారి బాగుపడాలి, మధ్యాహ్నం దగ్గరే బాగుపడాలనుకున్న వాళ్ళు వెంటనే కుంగిపోతారు. కొంతమందికి ఉంటుంది ఆలోచన, అమ్మ లాభం లేదు, చాలా సంవత్సరాలు బాగుపడితే ఎట్లాగా, ఇప్పుడే బాగుపడాలి, మధ్యాహ్నం వచ్చేవరకే బాగుపడాలనే ఉద్దేశంతో అనుకునే వరకు చివరికి మొత్తం లేకుండా పోద్ది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు ఏదైనా క్రమేణా దేవుడు చూపిస్తాడు పిల్లారా. ఈ లోకంలో అభివృద్ధి కానీ, దేవుని దగ్గర అభివృద్ధి కానీ, దేవుని దగ్గర ఫలింపు కానీ క్రమేణా వస్తుంది. తొందరపడమాకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1000 మూరలు వచ్చే వరకు ఆ నీళ్లు చీలమండల వరకు వచ్చినాయి. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, బాగానే ఉంది. తర్వాత 1000 మూరలు కొలిచి మళ్ళీ నీళ్ళగుండగా నన్ను నడిపింపగా మోకాళ్ళ వరకు వచ్చినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆత్మ మోకాళ్ళ వరకు వచ్చింది. పర్వాలేదు, దేవుని మార్గం బాగానే ఉంది, దేవుని మార్గం స్వచ్ఛంగానే ఉంది, దేవుని మార్గం సుందరంగానే ఉంది, ఈ మార్గంలో ఉంటే బాగుండు అని తలంపులు వస్తాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మీకు ఏ తలంపులు వచ్చినాయి? లోక జీవితం బాగుంది తలంపులు ఉన్నాయా? చెప్పండి. లోకమే బ్రహ్మాండంగా రుచిగా ఉంది, శరీరం ఏ కోరుకునే దానికి బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నారా? చెప్పండి, నిజం చెప్పండి. ఒప్పుకుందాం, మనమేగా, ఇంకెవరుంటారు? బయట వాళ్ళు ఎవరు లేరుగా, మనమేగా. లోక జీవితమే బలి రుచుకుంది, అబ్బో చివరికి పుచ్చట్టిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని నిర్ణయం వచ్చింది. దేవుని జీవితం బాగుంది. మోకాళ్ళ వరకు ఆత్మ వచ్చినప్పుడు, నీటిలో మునిగినప్పుడు ఆత్మ బాగుంది, ఆత్మ స్వచ్ఛంగా ఉంది, మార్గం బాగుందని నిర్ణయం వస్తుంది. తర్వాత 1000 మూరలకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకా ఆయన 1000 మూరలకు కొలిచి నీళ్ళగుండా నడిపింపగా నీళ్లు మొలనోతు నీళ్లు వచ్చినేమో. మొలనోతు, మొల అంటే నడుం దగ్గర, మొల అంటే నడుం దగ్గరికి వచ్చింది. ఆత్మ నడుం దగ్గరికి వచ్చి ఉండకుండా పెరిగిపోతుంది ప్రవాహం. దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవుడు మనల్ని
యేసు ప్రభువునందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని మార్గంలో దేవుని ఆత్మతో నింపడానికి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడండి ప్రియులారా. అది గ్రహించాలి. మనం దిగజారిపోకూడదు, అసలు ఆత్మ లేకుండా పోకూడదు. దేవుడేమో మనల్ని ఆయన ఎందుకు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆత్మతో నింపాలని ఆయన చూస్తూ ఉంటే మనమేమో వెనకపోతే ఇంకెప్పుడు ఆత్మ నిండుకుంటుంది మీలో. ఆ నీటి ప్రవాహం ఎప్పుడు వస్తుంది? ఆత్మ ప్రవాహం ఎప్పుడు వస్తుంది? ఆత్మ ఎప్పుడు పొందుకున్నారు? మొత్తం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆత్మ నింపుకుండా పోతే దేవుడు మనిషిలో చివరిగా వచ్చే వరకు ఆత్మను తట్టుకోలేము. దేవునికి స్తోత్రం. అసలు ఆత్మ చివరిలాగా వస్తే అసలు లోకం మీదే ఉండదు మనిషికి. అసలు లోకం మీదే ఉండదండి. వెళ్ళిపోతాడు ఎక్కడికో, ఆడికి తెలీదు. అప్పుడేం చేయాలి? అప్పుడు నడిపించేది ఎవరు? ఎవరు దాటిస్తారు? ఎవరు నడిపిస్తారు? అప్పుడు అంత ఆత్మను పొందినప్పుడు ఎవరు నడిపిస్తారు? దేవుడు తీసుకెళ్తాడు అటువంటికి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు నడిపించాల్సిందే. మానవ ప్రయత్నం చాలదు. మానవుడు జీవించలేడు, మానవుడు నడవలేడు, మానవుడు బ్రతకలేడు. ఇక అటువంటి ఆత్మకు ఆత్మ ఏం చేయాలో ఏం తెలియదు ప్రియులారా. అంతా కూడా దేవుని ఆత్మతో నింపడి ఉంటుంది. ఎంతోమంది బైబిల్లో ఉన్న భక్తులు ప్రియులారా ఆత్మతో నిండుగా ఉండి సర్వస్వాన్ని వదిలిపెట్టేశారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. సర్వస్వం దేవుడే, ఇంకా ఏమీ లేదు. దేన్ని పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, ఈ లోకాన్ని పట్టించుకోరు. అంతా దేవుడే. అంత ఆత్మ పొందాలన్నా అందరికీ రాదు. అది కొంతమందికి దేవుని చేత నిర్ణయించబడిన వాడికే అటువంటి అంత ఆత్మ వస్తుంది, లేకపోతే అందరికీ రాదు. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడి వరకు ఉన్నారు? మీరు పరిశీలించుకోండి. ఆత్మ ఎక్కడి వరకు ఉంది? మీకు చీలమండ వరకు ఉందా? మోకాళ్ళ వరకు ఉందా? నడుము వరకు ఉందా? దాటలేనంత ఉందా? తర్వాత ఎహెజ్కేలు 47:6-9. అప్పుడు ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, నన్ను మరలా నది ఇద్దరికి అంటే ఇటువైపుకు తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశములకు పారి అరణ్యములోకి దిగి సముద్రములో పడుచున్నవి. నీళ్లు నిర్మలముగా ఉండినట్లు అవి సముద్రములో పడుచున్నవి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన
ఆ నీరు నిర్మలమగును గనుక చేపలు బహుగా విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే జీవజల నది అంటే పరిశుద్ధాత్మ నది. ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలోనైనా ప్రవహిస్తే వ్యక్తి ఫలిస్తాడు. పరిశుద్ధాత్మ నది ఏ కుటుంబంలో ప్రవహిస్తే ఆ కుటుంబం ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ అన్నీ కూడా బ్రతుకుతాయి, అన్నీ కూడా జీవిస్తాయి, అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉండాలి. అది యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉంటుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో లేనంత కాలము ప్రియులారా మనం ఏం చేయలేం, మనం ఫలించలేం, మన క్షేమంగా ఉండలేం, మన సంతోషంగా ఉండలేం, సంతోషంగా జీవించలేం, సంతోషంగా మనం ఏది చేయలేం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో నడిపించబడాలి, మనలో ప్రవహించాలి. పరిశుద్ధాత్మ ప్రవాహం అనేది మనలో ఉండాలి ప్రియులారా. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని ఆత్మ పాత నిబంధనలో అంతా కూడా దేవుడు కార్యాలు చేసింది పరిశుద్ధాత్మ వల్లనే, దేవుని ఆత్మ వల్లనే. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదే. మరి అనేక మంది భక్తులను దేవుడు నడిపించారంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కువగా వాడబడలేదు, కానీ యేసు ప్రభువు భూలోకానికి వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మ అన్న సంగతి ఎక్కువగా ఇప్పుడు కొత్త నిబంధనలో మాత్రమే తెలియబడుతుంది, కానీ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ కూడా ఎక్కువగా వాళ్ళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆవరించింది పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా. ఆ సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధరించుకొని యేసు ప్రభువుగా వచ్చారు ఈ లోకంలో ప్రియులారా. దేవుడు ఆయన చనిపోయిన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు, బ్రతికి ఉన్న పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు ప్రియులారా. ఆయన మానవ శరీరం ధరించారే కానీ, మన శరీరం ధరించారే కానీ అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నది దేవుడు యేసయ్య ప్రియులారా. అందుకే యేసయ్య దేవుని ఆలయం అని వాడబడింది. యేసయ్య దేవుని ఆలయం అయినప్పుడు ప్రియులారా, మనం దేవుని దగ్గర నుంచి, ప్రభు దగ్గర నుంచి, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన దగ్గర నుంచి ప్రియులారా మన జీవితాలు బాగుపడేది కారణం అదే. మరి భూలోకంలో ఆలయాలు ఎన్నో ఉన్నాయి, అసలైన ఆలయం యేసు ప్రభువారే. అందుకనే పౌలు భక్తులు అంటూ ఉంటాడు, ఏమని తెలుసా, మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని అంటారు ప్రియులారా. ఎందుకని? మనల్ని దేవుని ఆలయంగా ఉపయోగించారు, అక్కడ వాడబడింది. కారణం ఏంటి? అసలైన ఆలయం యేసు ప్రభువారైతే ఆ ఆలయమునందు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మనము కూడా దేవుని ఆలయములుగా మార్చబడాలనే ఉద్దేశంతో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందో చెప్పేది? అర్థమైన చేతులపై కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
దేవుని ఆలయంగా నువ్వు మార్చబడితే పిల్లారా నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు పిల్లారా. నువ్వు ముందు ఆలయంగా మార్చబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆలయంగా మార్చబడాలి. ఎప్పుడైతే దేవుని ఆలయంగా నువ్వు మార్చబడతావో నీ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది, నీ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది, నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు, నీ కుటుంబమే హాయిగా ఉంటుందండి. చిన్న చిన్నగా బాధలు రాకుండా బావు అయ్యే బాధలు ఏంది? బాధలు ప్రతి ఒక్కడికి వస్తాయి, అందరికీ వస్తాయి. అదే నువ్వు దేవుని ఆలయం ఉంటే నువ్వు బాధలు లెక్క చేయవు. మన అండ, మన ఆధారు, మన నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆలయంగా మార్చబడాలి. దేవుని ఆలయంగా మార్చబడితే ప్రియులారా మరి అనేకమైన అద్భుతాలు మన నుంచి మనం దేవుడు చేస్తాడు, మనల్ని వాడుకుంటాడు. దేవుడు అద్భుతాలతో వాడుకుంటాడు ఆలయంగా మార్చబడితే. అది గ్రహించాలి. మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబం బాగుపడుద్ది. దేవుడు నిరంతరం మనం ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు ఆయన. మనం ఆలయంగా మార్చబడకపోతే, దేవుని ఆలయంగా మార్చబడకపోతే మనం తెల్లవారులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం. అర్థమైందండి? దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకని? నువ్వు దేవుని ఆలయంగా మార్చబడలా. ఈ లోక స్థితిలోనే ఉన్నావు, ఈ లోకంలోనే ఉన్నావు, లోకంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు, లోకంలోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఎట్లా దేవుని దగ్గరికి వెళదాం. కాబట్టి ప్రియులారా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, బాగానే ఉంది. కానీ దేవుని ఆలయం కూడా మార్చబడాలి. దేవుని ఆత్మ పరిపూర్ణంగా మనలో చేసేటట్లుగా మనం ఉండాలి. అర్థమైందా? అర్థమైన చేతుల మీద ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. కూడుకొని వచ్చిన బిడ్డలందరికీ ప్రభువా మీ ఆలయములుగా ప్రభువా మార్చి ప్రభువా వీళ్ళు నడిపించమని, సమస్తమును మీకు చిత్తానుసారం నడిపించుకోమని ప్రార్థన తినజనేసి ప్రభు దీవెన బతులు ఆడుకొని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామనికే చంద్రగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.